హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్త్ అంటే మస్త్ ఉన్నా. మీరు ఎట్లున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సింపుల్గా నేనైతే ఫస్ట్ ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిలే తీసుకుంటున్నాను అనమాట. నాన్ వెజ్కి యూజ్ చేసిన ఆయిల్ రెడ్ కలర్లో ఎందుకుందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మళ్ళీ కామెంట్స్లో అడుగుతారని చెప్పేసి. నెక్స్ట్ 2 ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నాము. దాని తర్వాత మటన్ని మనం బాగా వాష్ చేసేసుకోవాలి 2 టైమ్స్. 2 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత అది కూడా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాంట్లో యాడ్ చేసేసేయాలన్నమాట. యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అనేది అది ఉడికించే వరకు వదిలేయాలి మూత పెట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం పసుపు ఇంకా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. ఎక్కువ టైం టేకెన్ ప్రాసెస్ ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం, సాల్ట్ ఇంకా మన మసాలాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి, మనకు ఎంత కారం కావాలో అంత. ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇంకా బిర్యానీ మసాలాస్ కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట. బిర్యానీ మసాలా అయితే మంచిగా పౌడర్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాము. ఏమేమి వేస్తున్నానో కూడా చూపిస్తున్నాం మీకు. ఇలాచీ, చెక్క, లవంగా, సాజీరా అన్నీ వేసేసేయాలి. వేసేసి మంచిగా పౌడర్ చేసుకోవాలి. నేనైతే కొంచెమే కాబట్టి చిన్న పౌడర్ నార్మల్గా చేసేసుకొని వేసేసుకున్నా. ఫైన్ పౌడర్గా చేసేసుకొని వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ కూడా ఫ్రెష్గా దంచుకుంది కాబట్టి ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. అండ్ మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా. మనమైతే వాటర్ మనకు ఎంతైతే వాటర్ కావాలో అంత యాడ్ చేసేసుకోవాలి. నేను అప్రాక్స్గా 500 ml వాటర్ అయితే యూజ్ చేసేసుకున్నాను అనమాట. గ్రేవీకి ఎంత అయితే కావాలో అంత. దాని తర్వాత నేను ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టేశాను అనమాట కుక్కర్. మన కుక్కర్ని బట్టి మనకు ఎంతసేపట్లో మటన్ ఉడికిద్ది అనేది తెలుసు కాబట్టి అన్ని విజిల్స్ పెట్టుకుంటే బెటర్. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కర్రీ ఎలా అయిందో చూసేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ పెట్టేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలన్నమాట. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్.